హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ అయిన మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. జస్ట్ 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాదండి, నైట్ డిన్నర్లోకైనా సరే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు. అండ్ అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. చాలా హెల్దీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ హెల్దీ పరాఠాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకొని ఒక 2-3 సార్లు బాగా రుద్ది కడిగి తీసుకోవాలన్నమాట. మనకు అటుకుల్లో కొంచెం డస్ట్ లాంటిది ఉంటుంది కదండి. సో ఇలా కడిగినట్లయితే మొత్తం అంతా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదండి, జస్ట్ అటుకులు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది. సో ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసి ఈ అటుకుల్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, అటుకులు మనకు చక్కగా నానిపోయి చాలా సాఫ్ట్గా అయితే అయ్యాయండి. సో ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఈ అటుకుల్ని ఇలా చేతితోనే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మనకు అటుకుల్లాగా కాకుండా ఇది మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోండి. సో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా సన్నగా ఉంటేనే మనము పరాఠా ఫ్రై చేసేటప్పుడు ఇది చక్కగా కుక్ అవుతుందన్నమాట. సో దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా క్యాబేజ్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు అటుకులకి 1 కప్పు రాగి పిండి అయితే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే చేసుకోవచ్చండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నీళ్ళేమీ వేయకుండా ఇలా డైరెక్ట్గా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. అలాగే నీళ్లు కూడా ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి. అంటే కన్సిస్టెన్సీ చూసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి. చూడండి, పిండి మనకు ఇలా ఉండాలన్నమాట, అంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలండి. సో పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతులు కడిగి తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక బటర్ పేపర్ని తీసుకొని ఈ బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే దానికి బదులు అరిటాక్ అయినా లేదా పాలిథిన్ కవర్నైనా సరే తీసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా నువ్వుల్ని చల్లుకొని దానిపైన కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని ఈ విధంగా పెట్టుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వైపు కూడా కొద్దిగా నువ్వులని అయితే స్ప్రింకిల్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీరని కూడా కొద్దిగా ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని పరాఠా లాగా అంటే పల్చటి చపాతీ లాగా ఒత్తుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే క్యాబేజ్ని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే క్యారెట్నైనా సరే తీసుకోవచ్చు. క్యారెట్ వేసినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మందం అనేది ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ లావుగా ఉన్నా సరే చక్కగా కుక్ అవ్వదనమాట. సో ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే బ్రష్తో ఇలా అప్లై చేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పరాఠాని ప్యాన్ పైకి డైరెక్ట్గా బటర్ పేపర్తో సహా యాడ్ చేసుకొని బటర్ పేపర్ని రిమూవ్ చేసేసి పైన మూత పెట్టేసి జస్ట్ 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఈ వైపు కూడా కొద్దిగా ఆయిల్ని ఇలా బ్రష్తో అప్లై చేసుకోండి. ఈ ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, వద్దనుకుంటే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ పరాఠాని ఇంకొక వైపుకి టర్న్ చేసి ఇప్పుడు మరో నిమిషం వరకు కాల్చుకున్న తర్వాత కొద్దిగా అటు ఇటు తిప్పుతూ 2 వైపుల నుంచి మంచి కలర్ వచ్చేంత వరకు అంటే చక్కగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనకు ఈ పరాఠా కలర్ అనేది పెద్దగా
తెలీదండి. అంటే డిఫరెంట్ ఉండదు. మనకేంటంటే ఈ నువ్వులు కాస్త లైట్‌గా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇలా నువ్వులు లైట్ గోల్డెన్ కలర్‌లోకి కనిపించినట్లయితే మనకు పరాఠా చక్కగా ఫ్రై అయిపోయినట్టే. సో, ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.